ఫస్ట్ పిరమిడ్ మేము కర్నూలులో నిర్మించుకోవడం జరిగింది, 30x30 పిరమిడ్. దాని తర్వాత 2008లో బెంగళూరులో 160x160 పిరమిడ్ నిర్మించుకోవడం. తర్వాత పత్రిజీ గారి ఆశయం మేరకు, ఆజ్ఞ మేరకు హైదరాబాద్లో ఉన్న మాస్టర్స్ అందరం కలిసి ఇక్కడ 180x180 ఎందుకు నిర్మించామంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ హైదరాబాద్ అని అందరూ చెప్పడం ద్వారా పత్రిజీ గారు ముందే విజన్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా ఉండాలని ఆయన అడగడం. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ పిరమిడ్ యొక్క ఈ భూమికి ఉన్న విశేషత అంటే ఆయన చెప్పిన ఏంటంటే ఒరిజినల్ ల్యాండ్ అంటే ఇక్కడ ఈ పిరమిడ్ ఎక్కడైతే కట్టామో ఇక్కడ ఒక్క పొలము పనులు కూడా జరగలేదు. ఇట్ ఈజ్ ఒరిజినల్ ల్యాండ్. అండ్ ఇంకోటి దీనికి ముందుగా వాటర్ ఉంటుంది, మీరు చూస్తున్నట్టయితే ఒక చెరువు ఉంటుంది పిరమిడ్ నుంచి మనం బయటికి వెళ్ళి చూస్తే. ఇంకా చుట్టుపక్కల మొత్తం అడవి ఉంటుంది. అంటే పంచభూతాలకు చాలా దగ్గరగా మనం ఉంటాము. పంచభూతాలకు ఎప్పుడైతే మనం దగ్గరగా ఉండి మన లోపలికి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తామో మనం ఆనందం, ఆరోగ్యం రెండింటినీ పొందుతాం. అమ్మ ఇంకొక ముచ్చట చెప్తా. ఆడ నేను వచ్చేటప్పుడు 18 సూత్రాలు అని ఉన్నాయి కదమ్మ, గది చదివినప్పుడు అందులో శాకారం అన్నారు కదమ్మ. మరి ఇప్పుడు నా అసంటోళ్ళు ఉంటారు, మేము మాంసారులం. ఎందుకంటే నాకు పొద్దుగా లేసి కీమనో బోటో ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక కారమో చికెనో ఇట్లా తింటాం కదా. ఇక్కడికి వచ్చినాక ఎట్లా మానేస్తాం? ఇక్కడికి వచ్చిన వెంటనే నేను కూడా ముందుగా ఒక మాంసాహారుల కుటుంబం నుంచి వచ్చాను. కానీ నేను ధ్యానం చేసిన తర్వాత నా యొక్క ఆరోగ్యం నా చేతిలో ఉందని నేను తెలుసుకున్న తర్వాత, నా ఆరోగ్యాన్ని నేను పొందిన తర్వాత నేను పూర్తి శాకాహారిగా అవ్వడం జరిగింది. అందరికీ శాకాహారుల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరు శాకాహారులేనమ్మా? 95% శాకాహారులు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఇంట్లో మామూలుగా పిల్లలందరూ చిన్నోళ్ళు వయసుతోటి సంబంధం లేదమ్మా, గట్ల ధ్యానం చేస్తుంటే ఇప్పుడు నా వరకు అయితే నాకైతే ఇదివరకు దాకా నాకు కూర్చోవాలి, గిట్ల ధ్యానం చేయాలి, చంద్రబాబు నిమ్మలంగా ఉంటుందని. మనం అంత కోపం వచ్చిందంటే గయ్యగా ఎగబాడు, ఏడుపు వచ్చిందంటే ఏడుచుడే. గిట్ల సోంసాంగా కూర్చున్నది ముచ్చటనే తెలియదు మాకు. మన లోపలికి మనం ఎప్పుడైతే వెళ్తామో, కళ్ళు రెండు మూసుకొని మన లోపలికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు నీ లోపలికి నువ్వు చూడగలుగుతావు, అప్పుడు ఆనందంగా ఉంటావు. ఆ చిన్నపిల్లలందరూ కూడా ఎలా వస్తుంది ఆ సంస్కారం అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళ ఇళ్లలో ధ్యానం చేస్తున్నారు కాబట్టి అది వస్తుంది. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, నేను మా ఇంట్లో పొద్దుగాలు లేస్తే మాంసం తింటాను, కార్జం తింటాను, బోటి తింటాను అన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ ఇళ్లలో తింటున్నారు కాబట్టి. ఆ ముందు అది ఉందా లేదు? ఇప్పుడు మీ చిన్నప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా లేవు? ఎన్ని చికెన్ సెంటర్స్ ఎన్ని మటన్ సెంటర్స్ అవుతున్నాయో అన్ని హాస్పిటల్స్ నెలకొల్పడం జరుగుతుంది. అనారోగ్యాలకు కారణం మాంసాహారం. మన యొక్క టీత్ సైంటిఫిక్గా చెప్తాను నేను మీకు, మన టీత్ ఎలా ఉంది. నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ రన్ చేశాను, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఓనర్ని. సైంటిఫిక్గానే మాట్లాడతాను. మన టీత్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, యానిమల్ టీత్. ఈవెన్ ఒక టైగరు, ఒక చిరుత అట్లాంటిది చనిపోయిన జంతువుని తినదు. మనుషులు చనిపోయిన జంతువులు తినడం వల్ల ఆ వండుకొని తినడం వల్ల ఆ విషవాయువులు మన శరీరంలో వచ్చి షుగర్లు ప్యాంక్రియాస్ మీద పనిచేసి ఎక్కువ డయాబెటీస్, స్కిన్ ఎలర్జీ రాగానే ఏం చెప్తారు మీకు? శాకాహారం తీసుకోండి, మాంసం బంద్ చేయండి అని చెప్తారు. ఒకవేళ మాంసాహారం మన ఆరోగ్యానికి మన శరీర స్ట్రక్చర్కి మంచిది అయితే మాంసాహారం తినమని చెప్పరు డాక్టర్స్. సో కరోనాలో కూడా మీరు గమనించారో లేదో అందరినీ శాకాహారము వెజిటేబుల్స్ తీసుకోమని చెప్పారు. ఎందుకంటే మానవ శరీర నిర్మాణము మాంసాహారం కోసం కాదు, మాంసం కోసం కాదు.